అవర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. చాలా మంది నేను వీడియోలు చేసేటప్పుడు కింద కామెంట్స్లో పెట్టేది ఏంటంటే, అక్క ఆర్టికల్ 30A గురించి చేయండి అని. ఆర్టికల్ 30A అంటే ఏంటి? అసలు ఆర్టికల్ 30A వల్ల ఏం జరుగుతోంది? రాజ్యాంగం ఆర్టికల్ 30Aకి ఇచ్చిన ప్రాముఖ్యత ఏంటి తెలుసుకునే భాగంగా నేను ఫ్యాక్ట్ చెక్ చేశాను దాని గురించి తెలుసుకునేటప్పుడు. కానీ తెలుసుకునే సమయంలో విస్తుపోయే వాస్తవాలు నాకు అర్థమయ్యాయి. వాటిని మీకు కూడా తెలియచేయాలనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో చివరి దాకా కూడా స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే చాలామందికి ఈ విషయం తెలియక చాలా విషయాలలో ఫ్యాక్ట్ చెక్ చేయకుండా అబద్ధపు ప్రచారాలను చేస్తూ దేశంలో మనకు తెలియకుండానే అలజడులు సృష్టించడానికి మనం కూడా కారణమవుతున్నాం. కాబట్టి ఏదైనా విషయానికి సంబంధించి కొన్ని అంశాలు బయటకు వచ్చే టైంలో ఫ్యాక్ట్ చెక్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నేను చెప్పిన వీడియో తప్పు అనిపిస్తే, రాజ్యాంగంలో మీకు 30A గురించి ఎక్కడైనా కనిపిస్తే ఎక్కడ ఉంది అనేది ఒక చిన్న స్క్రీన్ షాట్ నాకు కామెంట్ రూపంలో పెట్టినా ఓకే. ఇప్పుడు మీకు చాలా క్లియర్గా అర్థమైపోయి ఉంటుంది. అసలు ఆర్టికల్ 30A అనేది మన రాజ్యాంగంలో లేదు. ఇది ఒక ఫేక్ పోస్ట్ మాత్రమే. అయితే ఈ ఆర్టికల్ 30A గురించి ఏం చెప్తారంటే, హిందువులు తమ కాలేజీల్లో మతానికి సంబంధించిన అంశాలని బోధించకూడదు, అంటే హిందూ మతాన్ని బోధించకూడదు. కానీ మైనారిటీలకు సంబంధించిన వాళ్ళు వాళ్ళ కాలేజెస్లో వాళ్ళ మతానికి సంబంధించి బోధించవచ్చు. ఇది నెహ్రూ చేసిన కుట్ర. అండ్ సర్దార్ వల్లభాయ్ పటేల్ దీన్ని వ్యతిరేకించారు. ఆయన చనిపోయిన తర్వాత దీన్ని తీసుకెళ్లి రాజ్యాంగంలో నెహ్రూ పొందుపరిచాడు. ఇది సోషల్ మీడియాలో బాగా చూస్తూ ఉంటాం. యాక్చువల్లీ కొన్ని అంశాలు మనం సోషల్ మీడియాలో చూడగానే కోపం వచ్చేస్తుంది. అలా ఎలా అన్యాయం జరుగుద్ది, ఇలాంటి ఒక చట్టాన్ని ఎలా తీసుకొచ్చారు, ఈ చట్టానికి సంబంధించి వ్యతిరేకించాలి అని మాట్లాడుతూ ఉంటాం. కానీ నిజంగా ఆ చట్టం ఉందా, ఆ చట్టంలో అలాంటివి ఉన్నాయా, అందులో ఫ్యాక్ట్ ఎంతవరకు అనేది తెలుసుకోవడానికి ప్రయత్నం చెయ్యని సందర్భంలో కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే, అది మనం మాట్లాడే మాటల వల్ల ఎదుటి వాళ్ళ మనోభావాలు దెబ్బతింటమే కాదు, ఒక తప్పుడు ప్రచారాన్ని వ్యాప్తి చెందించడంలో మనము భాగమవుతాం. దానివల్ల భారతదేశానికి సంబంధించిన ఔన్నత్యాన్ని తగ్గించడంలో మనకు తెలియకుండానే మనం ఒక సమిధలాగా అవుతాం. అందుకని ఆర్టికల్ 30A గురించి ఎవరిలో ఏ అపోహ ఉన్నా తీసేయండి. ఆర్టికల్ 30A అనేది లేదు, ఇది వాస్తవం. రాజ్యాంగంలో ఆర్టికల్ 30A అనే అంశమే లేదు. రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 31, 31A, 32 తప్ప 30A అనే ఆర్టికల్ మీకు ఎక్కడా కనిపించదు. ఆర్టికల్ 30 కూడా ఏంటి అనంటే, మైనారిటీలకు ఇన్స్టిట్యూట్స్ పెట్టుకునే హక్కు ఉంది. మైనారిటీలకు ఇన్స్టిట్యూట్ పెట్టుకునే హక్కు ఉంది అన్నంత మాత్రాన ఆ మైనారిటీలు ఆ ఇన్స్టిట్యూట్లో వాళ్ళ మతపరమైన బోధనలు చేయాలనే అర్థం కాదు. ఒక నలుగురు ముస్లిమ్స్ కలిశారు, ఒక నలుగురు క్రిస్టియన్స్ కలిశారు, ఒక నలుగురు జైన్లు కలిశారు, ఒక నలుగురు పార్షీలు కలిశారు, ఒక నలుగురు సిక్కులు కలిశారు. వాళ్ళు నలుగురు కలిసి ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టుకోవాలి అంటే దానికి హక్కు మాత్రమే ఉంటుంది. అందులో ఖచ్చితంగా ప్రభుత్వం నిర్దేశించిన పుస్తకాలను మాత్రమే బోధించాలి. లైక్ అంటే సిబిఎస్ఈ కానీ, సెంట్రల్ సిలబస్ కానీ, స్టేట్ సిలబస్ కానీ, లేకపోతే ఇంకా అంతకు మించిన ఏవైతే సిలబస్ గవర్నమెంట్ అప్రూవల్ ఉంటాయో వాటిని మాత్రమే బోధించాలి తప్ప మత పుస్తకాల బోధనను చెయ్యకూడదు. చాలా క్లియర్గా ఆర్టికల్ 30 మాత్రమే ఉంది, ఆర్టికల్ 30A లేదు. ఆర్టికల్ 30లో కూడా చాలా క్లియర్గా మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకునే హక్కు మాత్రమే ఉంది. మైనారిటీ మత ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకునే హక్కు ఎవ్వరికీ లేదు. ఈరోజు మైనారిటీకి సంబంధించిన స్కూల్స్ కానీ లేకపోతే కాలేజెస్ కానీ అవి మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ అంతే. అందులో చెప్పే సిలబస్ అంతా కూడా ఇంజనీరింగ్ చదివే పిల్లవాడు అనుకోండి, బయట ఇంజనీరింగ్ ఏం చెప్తారో అక్కడ అదే ఉంటుంది. బయట మెడికల్ చదివేటోళ్ళు అనుకోండి, ఆ కాలేజ్లో అదే ఉంటుంది. బయట 10th క్లాస్ చదివే వాళ్ళకు ఇక్కడ అదే బోధించాలి. మనం తెలుగు, సంస్కృతం సెకండ్ లాంగ్వేజ్ ఎలా తీసుకుంటామో వాళ్ళు ఉర్దూ తీసుకొని చదువుతారు, లేకపోతే ఇంకొకటి నచ్చింది తీసుకొని చదువుతారు. కానీ మత ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోమని ఆర్టికల్ 30లో చెప్పలేదు. అలాంటి ఒక ఆర్టికల్ లేనే లేదు. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మత ఇన్స్టిట్యూట్స్ పెట్టుకొని చదువులు చెప్పుకోవచ్చు అని రాజ్యాంగంలో ఏ ఆర్టికల్లో కూడా రాసిలేదు. ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోండి, కానీ ఆ ఇన్స్టిట్యూషన్లో ప్రభుత్వం నిర్దేశించిన విద్యా బోధన మాత్రమే జరగాలి అని ఉందే తప్ప
మీ ఇష్టం వచ్చినట్టు ఇన్స్టిట్యూషన్ పెట్టుకొని మీ ఇష్టం వచ్చినట్టు మీ మతపరమైన బోధనలు చేసుకోండి అని చెప్పే రాజ్యాంగంలోని ఆర్టికల్ అనేది ఏదీ లేదు అనే అంశాన్ని మాత్రం చాలా క్లియర్గా గుర్తుపెట్టుకోండి. మీరు కావాలంటే ఒకసారి సోషల్ మీడియాలో ఫ్యాక్ట్ చెక్ చేసుకోవచ్చు. ప్రతి అంశాన్ని మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకుంటే దానికి సంబంధించిన ఆన్సర్ దొరుకుతుంది. ఇది కొంతమంది కావాలని అల్లర్లు సృష్టించడానికి తీసుకొచ్చిన అంశమే తప్ప అదొక ఆర్టికల్ అలాంటిది ఒకటి ఉందని, దానివల్ల అన్యాయం జరిగిపోతోందని, దానివల్ల గొడవలు చెయ్యాలని, అది రద్దు చేయాలంటే ఇది లేని ఒక అంశాన్ని తీసుకొచ్చి, నేను చెప్పాను కదా ఎలక్షన్స్ దగ్గర పడుతున్నా కొద్దీ ఏదో ఒక రకంగా ప్రజల మధ్యలో గొడవ పెట్టుకోవడానికి, మతాల మధ్య చిచ్చు రగల్చడానికి చాలా కుహానా శక్తులు పనిచేస్తాయి. అలాంటి వాళ్ళు తీసుకొచ్చే ఒక ప్రాపగండానే తప్ప రాజ్యాంగంలో 30A లేదు. చాలా క్లియర్ అయింది కదా. రాజ్యాంగంలో ఉంది 30 కూడా మైనారిటీ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవడానికి పర్మిషన్ ఉందే కానీ మైనారిటీ మత ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకోవడానికి ఎలాంటి పర్మిషన్ లేదు. మీకు ఈ విషయంలో చాలా క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైనా సరే ఆర్టికల్ 30A గురించి మీ దగ్గర వాదిస్తే రాజ్యాంగంలో ఎక్కడుంది ఒకసారి చూపించమనో ఒక స్క్రీన్ షాట్ పెట్టమనో చెప్పండి. కావాలంటే మీరు ఫ్యాక్ట్ చెక్ చేసుకోండి. ఇక నుంచి ఆర్టికల్ 30A లేదు, ఆర్టికల్ 30 చెప్పింది ఇదే అనే వాదనని ప్రజల్లోకి నాతో పాటు మీరు తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయం ఏదైనా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.